అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా పలు యుద్ధాలను అంతం చేసినందుకు క్రెడిట్ తీసుకుని తనకు నోబెల్ శాంతి బహుమతి రావాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలు ఆయన సోషల్ మీడియా వేదికలపై చేసిన పోస్టుల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. భారత్, పాకిస్తాన్, ఇజ్రాయెల్, ఇరాన్, సెర్బియా, కొసోవో వంటి పలు యుద్ధాల్లో మధ్యవర్తిత్వం వహించినట్లు ట్రంప్ ప్రకటిస్తున్నారు. అయినప్పటికీ ఈ ఆరోపణలపై ఇతర దేశాలు, ముఖ్యంగా భారత్, ఇజ్రాయెల్ బహిరంగంగా ఆయన పాత్రను తిరస్కరించాయి. ఈ సందర్భంలో ట్రంప్ నోబెల్ శాంతి బహుమతికి అర్హుడా అనే విషయం వివాదాస్పదమైంది. ఆయనకు ఈ బహుమతి కోసం పిచ్చి పట్టుకున్నట్లు ఉందని కొంతమంది విమర్శకులు ఆరోపిస్తున్నారు. అయితే మరికొందరు ఆయన రాజకీయ దృష్టిలో ఈ ప్రయత్నాన్ని గుర్తిస్తున్నారు. ట్రంప్ తాజాగా ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందానికి మధ్యవర్తిత్వం వహించినందుకు గాను రిపబ్లికన్ నాయకుడు బడ్డీ కార్టర్ నోబెల్ శాంతి బహుమతికి ఆయన్ను నామినేట్ చేశారు. ఈ నామినేషన్లో ట్రంప్ నాయకత్వం ప్రపంచ శాంతి, యుద్ధ నిరోధకం, అంతర్జాతీయ సామరస్యం ఆదర్శాలను ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. అదేవిధంగా పాకిస్తాన్ ప్రభుత్వం కూడా భారత్, పాకిస్తాన్ ఘర్షణలను తగ్గించడంలో ట్రంప్ ప్రదర్శించిన నిర్ణయాత్మక దౌత్య జోక్యం కారణంగా 2026 నోబెల్ బహుమతికి ఆయనను సిఫారసు చేసింది. అయినప్పటికీ ఈ నామినేషన్లు విమర్శలకు గురవుతున్నాయి. ఎందుకంటే ఇరాన్ మీద అమెరికా దాడులు చేసిన రోజు ఆయన్ను ప్రశంసించిన 24 గంటలకే పాకిస్తాన్ ఆయన్ను ఖండించింది. ట్రంప్ ఈ ఉద్యమం ఆయన రెండో పదవీ కాలంలో ఆయన రాజకీయ లక్ష్యాలకు అనుగుణంగా ఉంటుందని కొంతమంది విశ్లేషకులు భావిస్తున్నారు. బరాక్ ఒబామా 2009లో నోబెల్ శాంతి బహుమతిని పొందినప్పటి నుంచి రిపబ్లికన్ నాయకులు తమ అధ్యక్షుడు కూడా ఈ బహుమతిని పొందాలని ఆసక్తి చూపుతున్నారు. ట్రంప్ ఇప్పటికే అబ్రహాం ఒప్పందాలు, సెర్బియా, కొసోవో ఒప్పందాలకు మధ్యవర్తిత్వం వహించినట్లు పేర్కొనడం ద్వారా ఈ లక్ష్యాన్ని సాధించాలని ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే భారత ప్రభుత్వం భారత్, పాకిస్తాన్ ఘర్షణల్లో ఏ విదేశీ మధ్యవర్తిత్వం లేదని స్పష్టం చేసింది. ఇది ట్రంప్ ఆరోపణలపై సందేహాలను పెంచుతోంది. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం ట్రంప్ విదేశీ విధానం. ఇరాన్ మీద దాడులు చేసినప్పటికీ ఆయన ఆ దాడులను శాంతి కోసం చేసిన చర్యగా అభివర్ణించారు. ఉక్రెయిన్ నాయకుడు ఒలెక్సాందర్ మెరెజ్కో ట్రంప్ను నోబెల్కు నామినేట్ చేసిన రష్యా, ఉక్రెయిన్ శాంతి చర్చలు విఫలమైన తర్వాత ఆ నామినేషన్ను వెనక్కి తీసుకున్నారు. మరి నోబెల్ శాంతి బహుమతి కమిటీ ఈ నామినేషన్లను ఎలా పరిగణిస్తుందనేది ఆసక్తికరమైన అంశంగా మారింది.